200 అండి. బయట అయితే 250 అలా ఉంది. ఒక 50 రూపీస్ లెస్ అవుతుంది ప్రతి వస్తువు మీద. అన్ని ఇక్కడ సెట్స్ అన్ని ఇవన్నీ అండి. ఒకటి నెక్స్ట్ వచ్చేసి అన్నీ తీసుకున్నాను చూడండి. ఇవి 1 అంటే 100 అని చెప్పి వెళ్ళిన తర్వాత బిల్ వేస్తారు 150 మేడం అంటే చిన్న పిల్లలు అయితే 100 రూపీస్, పెద్దవాళ్ళు అయితే ఈ టైప్ అయితే అంటే ఫ్లాట్ అయితే 150 రూపీస్ అని చెప్పారు. సర్లే 150 అయినా మేలే కదా, మామూలు మనం బయట తీసుకుంటూ ఫైనల్గా అయితే ఈ మొత్తం కలిసి తెచ్చిన చెప్పులు ఇవన్నీ కలిసి నాకైతే 5000 పైన అయిపోయింది బిల్లు. 5000 అమౌంట్ అయినా కానండి మంచి కలెక్షన్ తీసుకున్నాను. నేను ఏమేమి తీసుకున్నాను మొత్తం ఈ వీడియోలో ఉంటుంది, ఒకసారి చూడండి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ వీడియో వచ్చేసరికండి మొన్న మేము దర్గాకి వెళ్ళని చెప్పాను కదండి, ఆ వీడియో మొత్తం పోస్ట్ చేశాను. బాగానే రెస్పాన్స్ కూడా బాగానే వచ్చిందండి దానికి. అదే విధంగా అండి ఇప్పుడు వచ్చేసరికి అది లెంత్ పెద్దది అయిపోయింది వీడియో అప్పటికేనా, అందుకని దాంట్లో పెట్టకుండా షాపింగ్ వీడియోలో ఇది పెడుతున్నానండి. అక్కడైతే అండి అసలుకి నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది, చాలా వెరైటీస్ కూడా. అంటే ఒక్కటి చూసినట్టు ఇంకోటి ఉండదు. మనం బయట కలెక్షన్ కంటే కూడా అక్కడ చాలా మంచిగా దొరుకుతాయి మనకి కలెక్షన్ కూడా. అందుకని తీసుకున్నాను. మా హస్బెండ్ పరిస్థితి ఖాళీ చేశారండి. చాలా వస్తువులు తీసుకున్నాను నాకు, అదేవిధంగా మా చెల్లెలు వాళ్ళకి, నెక్స్ట్ వాళ్ళ పిల్లలకి, మా మగ పిల్లలు కాబట్టి మా వాళ్ళకి ఏముందండి బ్యాట్ అటువంటివే కదా, ఇంకా మా వారికి లేడీస్కి కదా నేను ఎక్కువగా బాగుంటాయి కూడా, అందుకని అవైతే తీసుకున్నాను. ఈసారి ఇంట్లో వస్తువులు అయితే ఏం తీసుకోలేదు. పోయిన ఇయర్ అంటే ప్రతి ఇయర్ కంపల్సరీ వెళ్తాను, వెళ్ళినప్పుడు ఇంట్లో వస్తువులు ఏమైనా వంటకి వాడుకునే వాటికి కూడా తీసుకుంటాను. ఈసారి అయితే అవేం తీసుకోలేదండి. వీటికి చాలా డబ్బులు అయిపోయాయి. మాకైతే 5000 దాటిపోయింది. ఇంక సరే వీటి వరకు తీసుకుని వచ్చాను. అసలు ఏం తీసుకున్నా ఏందో మీకు చూపిస్తానండి. అంటే మనకి రేట్లు కొంచెం రీజనబుల్గానే ఉంటాయి బయట కంటే కూడా. ఇక్కడ అంటే వాళ్ళంటే ఎక్కడి నుంచో వస్తారు కాబట్టి ఇంకా కొన్ని డేస్ ఉండి అమ్మేసుకుని వెళ్ళిపోవాలి కాబట్టి మనకు తక్కువ కాస్టే ఇస్తారు. ఏమేమి ఇస్తారో చూపిస్తారండి. బ్యాంగిల్స్ అయితే ఒక్కొక్క మోడల్లో తీసుకున్నానండి. చాలా బాగున్నాయి. చూసారా? చూడండి ఈ టైపు. ఇది చూడండి, ఇదైతే మా చిన్న చెల్లెలకి తీసుకున్నాను ఈ టైప్లో. ఇవి వచ్చి బయట మనకి 150 అలా పడుద్ది, కానీ అక్కడ వచ్చేసరికి మనకి 100 రూపీస్, ఓన్లీ 100 రూపీస్ మాత్రమే పడతాయి. చూడండి ఎంత బాగున్నాయి, క్యూట్గా ఉన్నాయి కదా. గోల్డ్లో తీసుకున్నాను. గోల్డ్ అయితే అన్నిటికీ సెట్ అవుతుంది కదా, అందులో గోల్డ్ తీసుకున్నాను. ఇట్లా బాక్స్ ఇచ్చేసారు అనుకోండి, మనం ఇప్పుడు వేసుకెళ్ళి అంటే కొంచెం చెమట అట్లాంటి తడి తగిలినప్పుడు అట్లా ఏం ఉండకుండా ఇట్లా బాక్స్లో పెట్టేసాం అనుకోండి, కలర్ కూడా మనకి చేంజ్ అవ్వదు. నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ పక్కన పెట్టేసుకున్నాము. ఇంకో అమ్మాయికి వచ్చేసరికి రెడ్ తీసుకున్నాను. రెడ్ కూడా చూడడానికి ఎంత బాగున్నాయి కదా. ఇవి కూడా సేమ్ ప్రైసెస్ అండి. చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు అందరికి ఎవరికైనా ఒకటే రేట్ కాస్ట్. మనం బయట అయితే 150, ఇక్కడైతే 100 రూపీస్ మనకు వచ్చేస్తుంది. ఇద్దండి, ఇది ఒకటి సెకండ్ సెట్. నాకు వచ్చేసరికి బ్లూ తీసుకున్నాను. నాకు శారీ ఉంది, ఈ శారీ మీద మ్యాచింగ్లో ఈ కలర్ తీసుకున్నాను. ఇదండి చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ ఇవి ఉన్నాయి కదండి, ఈ సైడ్ బ్యాంగిల్స్ మనం ఇవి వచ్చేసరికి వేరే వాటితో కూడా పేరప్ చేసుకోవచ్చు. ఇప్పుడు సాదా గాజులు ఉంటాయి కదండి, సాదాగా ఎటువంటి లేకుండా అలాంటి వాటికి వేసుకున్నా కూడా బాగుంటాయి. సింగిల్గా ఒక గాజు వేసుకున్నా చూడడానికి బాగుంటుంది కాబట్టి ఈ టైప్లో తీసుకున్నాను. ఏమైనా డ్రెస్సెస్ మీదకి వాటి మీదకి అయితే బాగా మ్యాచ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి అమ్మకు వచ్చేసరికి ఇవి తీసుకున్నాను. అంటే అమ్మ అట్లాంటి లడ్డు వేసుకోదు కదండి, అందుకే ఇవనుకోండి అమ్మకి అంటే సాదా గాజులు వేసుకున్నా, కొంచెం మెటల్ టైప్లో వేసుకున్నా, ఇవి అటు ఇటు వేసుకుని మధ్యలో ఆ బ్యాంగిల్స్ వేసుకుంటే బాగుంటాయి చూడడానికి. ఇవి కూడా 100 రూపీసేను. ఇవి వచ్చేసరికి మనకి 8 వచ్చాయి, అంటే ఒక్కొక్క చేతికి 4 లెక్కలు వచ్చాయి. ఇవి చూడండి, ఇవి కూడా బాగున్నాయి. ఇవి అయితే నైట్ టైం వేసుకున్నాం, చాలా లుక్ చాలా బాగుంటాయి. ఇంకొచ్చి మా చెల్లి పిల్లలు 2 కూతురు కదా కాబట్టి వాళ్ళిద్దరికి కూడా తీసుకొచ్చాను. ఇవి వచ్చి చిన్న పాపకి గోల్డ్లో తీసుకున్నాను. ఇప్పటికైతే యూజ్ ఉండే వాళ్ళకి కొంచెం పెద్ద అయిన తర్వాత యూజ్ ఉంటాయి కాబట్టి చూడండి ఈ టైప్లో తీసుకున్నాను. బాగున్నాయి కదా. ఇవి కూడా 100 రూపీసే అండి. ఇవన్నీ బాక్సులు వచ్చేసరికి మనకి ఎటువంటి బాగుంటాయి, ఎటువంటి ఇది కాకుండా. ఇవి కూడా ఇంకో పెద్ద పాపకి ఇవి ఇప్పుడైతే యూజ్ వాళ్ళకైతే మోచే వరకు వచ్చేస్తున్నాయి. ఇప్పుడైతేనో ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత ఎక్కడికి పాడవు కదండి, అందుకని ఇట్లా తీసుకున్నాను. ఇవి ఇక్కడ వరకు అవి తీసుకున్నాను 100 రూపీస్ అవి. ఇవి వచ్చేసరికి ఇదిగోండి, ఇవి చూడండి. ఇవి ఇప్పుడు ట్రెండ్ కదండి, అందరూ ఎక్కువ ఇవే వేస్తున్నారు. ఈ టైప్లో చూడండి ఎంత బాగున్నాయో. ఇవి కూడా అండి 8 వస్తున్నాయి. ఇవి వచ్చి 70 రూపీస్ పడుతున్నాయి మనకి. ఇవైతే 100 ఏం కాదండి, 70 రూపీస్లో పడుతున్నాయి. మొత్తం ఇట్లా చెంకీ టైప్లో. ఇప్పుడు సేమ్ ఇదే తీసుకున్నానండి నలుగురికి, ఇంకా అమ్మకి కానీ నాకు మా చెల్లెలు 2 కూడా. అంటే ఇవి సింగిల్గానే వేసుకోవచ్చు, లేదంటే అండి వీటిల్లో మెటల్ గాజులు వేసేసుకొని మధ్యలో వేసుకున్నా కూడా మనకైతే చాలా బాగుంటుంది లుక్. చాలా చూడండి ఎంత బాగున్నాయో.
ఇవి నైట్ టైం వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటాయి. నైట్ ఫంక్షన్స్కి అయితే చాలా లుక్ అయితే బాగుంటుంది, భలే మెరుస్తూ ఉంటాయి. రేటు ఇవేమి పగలవండి, ఇవి కొంచెం ప్లాస్టిక్ టైప్లో ఇరుగుతాయి, కొంచెం జాగ్రత్తగా వేసుకుంటే సరిపోద్ది. ఇవి కూడా అంతే అండి. ఇవైతే 4 తీసుకున్నాను, ఒక్కొక్కటి వచ్చి నాకు 70 రూపీస్ పడింది. బయట మనకి 100 రూపీస్ ఉన్నాయి, ఇవి కూడా 70 30 రూపీస్ మనకి లెస్ అవుతుంది. అందుకని అన్ని అక్కడ తీసుకున్నాం అనుకోండి కొంచెం కాస్ట్ తగ్గుతాయి, మనకి మంచి ఐటమే వస్తుంది. ఇవి ఈ టైప్ 4 తీసుకున్నాను. ఇది ఇట్లా పెట్టాక మళ్ళీ ఇట్లా పెట్టుకున్నాం అనుకో కలర్ కొడుతూ ఉంటాయి. మా పాప వాళ్ళకైతే దాంట్లో అయితే అమ్మాయికి వాళ్ళకైతే ఈ టైప్లో సిల్వర్ రాలేదు, అందుకని గోల్డ్ తీసుకున్నాను. ఇది పెద్ద పాప తీసుకున్నాను గోల్డ్. ఇదిగోండి ఇట్లాగా చూపిస్తాను మీకు కూడా. ఎంత గోల్డ్ తీసుకున్నాను పెద్ద పాపకి. ఇవన్నీ మళ్ళీ సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా అవన్నీ పెట్టుకుంటూ ఉన్నాను అనుకోండి, లెంత్ అయిపోద్ది వీడియో. చిన్న పాపకు వచ్చేసరికి ఈ టైప్లో తీసుకున్నాను సిల్వరు. ఈ టైప్లో కూడా చూడండి ఎంత బాగుంది, లుక్ క్యూట్గా ఉన్నాయి కదా చిన్న పాపకి. ఇవి తీసుకున్నాను, ఇవన్నీ మళ్ళీ సెట్ చేస్తాను. ఇంకొచ్చేసరికి వాళ్ళిద్దరికి వాళ్ళ అమ్మ సాదా గాజు ఇట్లా తీసుకురామందండి. ఇప్పుడు అందరు వేస్తున్నారు కదా సాదా వాటిల్లో ఇట్లాగా మెటల్ మధ్యలో వచ్చేసి, అందుకని ఈ టైప్లో తీసుకున్నాను పెద్ద పాపకి. ఇవే చిన్న పాపకు కూడా సేమ్ ఇంతే అండి. ఇవి వచ్చేసరికి మనకి 70 రూపీస్, ఇవి కూడా 70 రూపీసే పడ్డాయి. తింటానండి. ఇవి వచ్చేసరికి అమ్మకి వచ్చి సాదా గాజులు తీసుకురామని అమ్మ సాదా గాజులు. ఇవి వచ్చి డజన్ 20 రూపీస్. ఇవి 2 తీసుకున్నాను. ఇక్కడ వరకు బ్యాంగిల్స్ అయితే అయిపోయాయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా క్లిప్స్ దగ్గరికి వద్దాము. క్లిప్స్ కూడా కొంచెం రేట్ తక్కువగానే ఉన్నాయండి అన్నీ, అందుకే క్లిప్స్ కూడా తీసుకున్నాను. ఇవి తీసుకున్నాను. చిన్న పాప వాళ్ళకైతే బాగుంటాయి పిల్లలకి, అంటే మనం కటింగ్ చేయించినా ఏం చేసినా కొంచెం బాగుంటాయి కదా పిల్లలకి. స్టార్స్ అవి పెట్టానుకోండి, ఇవి ఇట్లా కదులుతుంటే చూడడానికి కూడా వాళ్ళు బాగుంటుంది కదా, అందుకని ఈ టైప్లో కూడా తీసుకున్నాను. ఇవి వచ్చేసరికి ఎన్ని ఉన్నాయి, 2 3 4 5 6 ఉన్నాయండి. ఇవి వచ్చి నాకు 50 రూపీస్ పడ్డాయి. ఒకటి వచ్చి 10 రూపీస్, మనకి ఒకటి మళ్ళీ ఫ్రీ కూడా వస్తుంది. అదే బయట అనుకోండి మనకి 15 రూపీస్ అట్లా పడుతుంటుంది ఒక్కొక్కటి వచ్చి. ఇది 10 రూపీస్ లెక్కలో పడింది. ఇది నెక్స్ట్ ఇది కూడా సేమ్ అంతేనండి, ఇది కూడా 10 రూపీస్ లెక్కలోనే పడింది. ఇది కవర్ కూడా తీసేసాము. ఈ పాప ఒకటి చించేసి ఇంకో చూడండి అప్పుడే ఆమెకు నచ్చేసరికి ఇవి కూడా తీసుకున్నాము. ఇవి కూడా సేమ్ అంతే కాస్ట్, 10 రూపీస్ ఒకటి వచ్చి. నెక్స్ట్ వచ్చేసరికి అండి ఈ టైప్లో తీసుకున్నానండి. ఇప్పుడు ఇది కూడా ట్రెండే కదండి, ఇట్లాగా సీతాకు ఒక చిలకలాగా వచ్చేసి ఇట్లాగా కింద గజ్జెల్లాగా వస్తున్నాయి. ఇది ఒకటి తీసుకున్నాను. ఇది నాకు ఇట్లా ముగ్గురు తలా ఒకటి, ముగ్గురు సిస్టర్స్ కదండి, ఇది తలా ఒకటి లెక్కలో ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్లో తీసుకున్నాను. 3 కలర్స్ తీసుకున్నాను. ఇది కూడా వచ్చేసరికి కానీ 100 రూపీస్ ఒక్కటి వచ్చింది. ఇవి అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి ఈ క్లిప్స్ తీసుకున్నాను. ఇవి కూడా అండి బయట అయితే 150 రూపీస్, ఇవి 100 రూపీస్కే వచ్చాయి. అక్కడైతే ఒక్కటి నేను ఇవి పెద్ద పెట్టలని వాళ్ళతో చెరొకటి తీసుకున్నాను. ఇదండి ఇవి. నెక్స్ట్ వచ్చేసరికి ఇదండి ఇవి కొంచెం మొత్తం హెయిర్కి అంతా ఇది వేసేసుకోవచ్చు. ఈ టైప్లో క్లిప్స్ అండి. ఇదండి ఇవి ముగ్గురు వాళ్ళతో చెరొకటి, ఇది నేను రాలేదు వచ్చి నేను తీసుకున్నాను. ఇవి కూడా 100 రూపీస్ అండి. ఇవి చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా 100 రూపీస్. అదే బయట మనం తీసుకోవాలంటే 150. అదే CMR అయితే ఒకసారి నేను తీసుకున్నాను 200 అట్లా ఉండింది, మరి కాస్ట్ అయితే ఎక్కువ. ఇంకా ఉన్నది మామూలుగా క్లిప్, ఇది ఫ్లక్కర్ లాంటిది ఒకటి. ఇంకొచ్చి ఈ రబ్బర్ బ్యాండ్స్ అయితే ఒకటి వచ్చి 5 రూపీస్, ఒక 4 తీసుకున్నాను. ఇవి 20కి 4 అనేసరికి ఇవి తీసుకున్నాను. ఇంకోటి వచ్చండి, ఇది ఎన్ని గోల్డ్ ఉన్నా కానీ ఏందో ఇది బాగా నచ్చిందండి ఈ నెక్లెస్. నాకు అక్కడ 200 చెప్పారు, నేను బేరం మరి 150 తీసుకున్నాను. 50 రూపీస్ తగ్గించారు, కానీ చూడడానికి బాగుంది కదా. ఇప్పుడు ఏమైనా సిల్వర్ శారీస్ అట్లా ఉంటున్నాయి కదా, ఇప్పుడు ఎక్కువ శారీస్ వస్తున్నాయి కదా, అంటే సిల్వర్ మ్యాచింగ్లో వస్తున్నాయి కాబట్టి వాటికి అయితే బాగా సెట్ అవుతుంది. అది ఇంకా దాంట్లో వచ్చేసరికి తెల్ల స్టోన్, నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ రెడ్, ఆ కాంబినేషన్ అయితే చెప్పబడలేదు కదండి, చాలా బాగుంటుంది కదా. ఇంక ఇది తీసుకున్నాను. నెక్ సెట్ అయితే బాగుంది, 150 రూపీస్కి అయితే తీసుకున్నాను. ఇది చూడండి బాగుంది కదా. ఈయనకు వచ్చేసరికి ఇలా థ్రెడ్ వచ్చేసేసింది. ఇంక ఇక్కడికి వచ్చేసరికి ఇవ్వండి, చూడండి ఎంత కాస్ట్ అండి. ఇవి చాలా కాస్ట్ అండి. ఇంకా అన్నీ ఒక్కసారి తీసుకుంటాను, ఊరికి కొనుక్కోకుండా ఒక్కసారి తీసుకున్నాను అనుకోండి, మనకి బాగుంటాయి అన్నీ. ఇంక ఈ కలెక్షన్ వరకు ఇవన్నీ చూడండి, ఇవన్నీ నేను తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి చూద్దాము. ఇవి వచ్చేసరికి స్కార్ఫ్స్ అండి. ఎన్ని స్కార్ఫ్స్ ఉన్నా కానీ ఇంకా గృహాల మీద కానీ నార్మల్ దేనికైనా కానీ ఇలాంటి బయటలు తీసుకుంటానే ఉంటానండి వెళ్ళినప్పుడల్లా. ఇప్పుడు వచ్చి నేను ఎక్కడికి వెళ్ళినా కంపల్సరీ చున్నీలు మడుకు
కశ్మూర్కి వెళ్ళినా, నెక్స్ట్ పేటకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అండి దర్గా దగ్గర ఎక్కువ ఉంటాయి కాబట్టి చున్నీస్ ఎక్కడికి వెళ్ళినా కంపల్సరీ కొంటాను. ఏందో అంటే బుర్హాల మీదకి ఎక్కువ అవసరం అవుతాయి కదండి, ఇంకా నార్మల్ కూడా యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి, ఎక్కడికి వెళ్తూ ఉంటాం కాబట్టి ఇంక ఇవి తీసుకున్నాను. ఇది కొత్త కలెక్షన్ చూడండి ఎంత బాగుందో. ఇలాగా సైడ్స్ ఇలా వచ్చేసేసింది చూడడానికి. చూడండి ఎంత బాగుంది. ఇది వచ్చి నాకు 200 చెప్పారు, 150కి అయితే ఇచ్చేసారండి. బయట అయితే 150 రూపీస్ అయితే తక్కువ ప్రైస్లోనే వచ్చింది ఈ చున్నీ. ఇది నేను బయట అంతకుముందు వేరే దగ్గర కశ్మూర్ అయితే చాలా రేట్ ఉండేది. కశ్మూర్ అడిగితే వాళ్ళు 200 అయినా 200కి ఏం తగ్గించలేదు. ఇంకేదో అక్కడ తీసుకోలేదు. ఇంకా ఇక్కడ చూసేసరికి ఇక్కడ ఇంకా నచ్చింది, టమాటో కలర్లో తీసుకున్నాను. చూడడానికి ఎంత బాగుందో కదా, స్మూత్గా కూడా ఉందండి చున్నీ, బాగుంది. నెక్స్ట్ వచ్చేసరికి అంటే ఇది వచ్చి పాపకు తీసుకున్నానండి, మా చెల్లెలి కూతురికి, పెద్ద పాపకి. దాన్ని మక్కన అండి, ఇది ఇట్లా వేసుకుంటారు కదండి బయటికి వెళ్ళేటప్పుడు, మక్కన వేసుకుంటూ ఉంటాం కదా, అందుకని ఇది ఒకటి తీసుకున్నాను. పెద్ద పాపకి, చిన్న పాపకి ఆల్రెడీ ఉంది, ఇంకెందుకని చిన్న పాప తీసుకోలేదు. ఇది తీసుకున్నాను. ఇది వచ్చి 300 చెప్పారు, 250కి ఇచ్చేసారు. ఇది అయితే కొంచెం తక్కువ కాస్ట్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి నోస్ పీస్ అండి, ఇవి ఎక్కువగా వాడుతూ ఉంటుంది కదండి బయటికి వెళ్ళేటప్పుడు, ఎందుకంటే ఈసారి 2 తీసుకున్నాను. చూడండి ఇక్కడ ఫ్లేవర్ వచ్చేసేసి చుట్టూ ఇలా ఒక లేస్ ఇచ్చేసారండి. ఇక్కడ లేస్ కూడా ఇచ్చారు, లేసు ఇట్లాగా ఇచ్చేసారు. చూడడానికి ఎంత బాగుందో కదా, బాగుంటుందండి. ఇది థిక్గా కూడా ఉందండి. ఇది మామూలుగా మనం బయట అయితే 200 ఇట్లా ఉంటుంది, ఇది అక్కడైతే 150 అలా వచ్చేస్తుంది. అంటే తక్కువ బడ్జెట్లో తీసుకోవాలంటే మనం అక్కడ మొహడ అప్పుడు కంపల్సరీ తీసుకుంటానండి. నేను 5,000 అట్లా తీసుకెళ్తాను, మంచిగా అన్నీ తీసుకొచ్చుకుంటానండి. ఒకసారి ఈ టైప్లో ఒకటి తీసుకున్నాను, నెక్స్ట్ ఇంకోటి కూడా తీసుకున్నాను. 2 లెక్కలు తీసుకున్నానండి. ఇద్దండి ఇట్లాగా, ఇది 2 లేయర్స్ ఇట్లా వచ్చింది. ఇద్దండి ఇక్కడ వచ్చేసి ఇక్కడ సైడ్కి ఇట్లా కట్ వర్క్ ఇచ్చేసేసి చూడండి, చెంకీలంతా ఇచ్చేసారు. బాగుంది కదా, 2 లాగా ఇచ్చారు సరికి కొంచెం బాగుంది. ఇక్కడ చూసరికి ఫ్లవర్స్ కూడా చూడండి, 3 ఫ్లవర్స్ ఇచ్చారు. అంటే ఇక్కడ సైడ్కి వస్తే ఇట్లా కట్టుకున్నప్పుడు ఇట్లా వస్తుంది. ఎందుకంటే ఇది వచ్చి 200 అండి, బయట అయితే 250 అలా ఉంది. ఒక 50 రూపీస్ లెస్ అవుతుంది ప్రతి వస్తువు మీద, అందుకని ఇది వచ్చి అది. నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ ఇక్కడ సెట్స్ అన్ని ఇవన్నీ అండి ఒకటి. నెక్స్ట్ వచ్చేసరికి ఒక దగ్గర అయితే మరీ అంటే ఏమైందంటే 100 రూపీస్ అని చెప్పారు. సరే కదా 100 రూపీస్ చెప్పులు ఏమొస్తున్నాయని వెళ్ళేసరికి 150 అయిపోయింది అక్కడ. వాళ్ళు అంటే మనం చెక్ చేసుకుని వెళ్ళాలి. చిన్నపిల్లలు మాత్రమే 100 రూపీస్ అంటే, పెద్దవాళ్ళు వచ్చేసరికి 150 రూపీస్ అంట. నేను చెప్పులు షాప్ అయితే తెచ్చేసుకున్నాను. ఎందుకంటే 150 రూపీస్కి ఏమొస్తున్నాయండి, కంపెనీ కూడా మంచి కంపెనీ ఉంది, అందుకని ఇది ఒకటి నేను ఇట్లా తీసుకున్నాను. ఇట్లాగా చూడడానికి బాగుంది కాబట్టి ఇది ఒకటి. నెక్స్ట్ ఇది కూడా నేనే తీసుకున్నానండి. ఈ టైప్లో కూడా డైలీ వేర్కి యూజ్ అవుతలే లెక్కలో ఇది కూడా తీసుకున్నాను. 150 రూపీస్కి ఏమొస్తుందిలే అండి, అందుకని. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా అమ్మ వాళ్ళకు కూడా ఫోన్ చేస్తే వాళ్ళు కూడా తీసుకురామన్నారు. ఇంక మా లాస్ట్ అమ్మాయి అయితే ఈ బ్లాక్లు తీసుకుంది. ఇంకా అమ్మకు వచ్చి ఈ కలర్ తీసుకుంది, హ్యావీ బ్లూ తీసుకున్నాం అమ్మ. ఇవన్నీ 150 రూపీసేను. నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగో ఇంకో అమ్మాయి వచ్చేసి మధ్యలో అమ్మాయి వచ్చేసి మెరూన్ తీసుకుంది. ఇవన్నీ తీసుకున్నాను చూడండి. ఇవి 100 అని చెప్పి వెళ్ళిన తర్వాత బిల్ వేస్తారు 150 మేడం అంటే. చిన్నపిల్లలు అయితే 100 రూపీస్, పెద్దవాళ్ళు అయితే ఈ టైప్ అయితే అంటే ఫ్లాట్ అయితే 150 రూపీస్ అని చెప్పారు. సర్లే 150 అయినా మేలే కదా, మామూలు మనం బయట తీసుకోండి 200 కూడా రావు, 300 అట్లా పడుతుంది కాబట్టి ఇంకా అక్కడ తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకా పిల్లలకు కూడా తీసుకున్నానండి. వాళ్ళకి వచ్చేసరికి ఇదికోండి, అలాగే మామూలుగా ఇక్కడ మనం బయట తీసుకోండి ఇవి 400 350 అట్లా పడుతుంది, అక్కడ మనకు 200కే వచ్చేసాయి ఇవి. సర్లే అండి, చీప్ అండ్ బెస్ట్లోనే వచ్చాయి కదా. ఈ లెక్క పిల్లలు ఇప్పుడు వేసుకెళ్తారు, ఈ రోజున వస్తారు రేపు ఉండదు, అన్నీ మర్చిపోతూ ఉంటారు, ఇక్కడ కూడా పెట్టేస్తారు చిన్న పిల్లలు కాబట్టి. ఇంకా వాళ్ళకు 200లో ఇది ఒక జత, రోజర్ తీసుకున్నారు. ఇద్దరు సేమ్ హోటల్ అని తీసుకున్నాను, ఎందుకంటే వాళ్ళు ఎట్లాగో పడేస్తూ ఉంటారు కాబట్టి సేమ్ కలర్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి సేమ్ కలర్ ఎందుకు తీసుకున్నానంటే బాగుంది అదే తీసుకుంటాడు వాడు, దానికడ ఇద్దరు గొడవలు వేసేసుకుంటారు. మా చిన్నోడు అస్సలకైతే ఒప్పుకోడు, అందుకని ఇదే ఒకటే కలర్ తెచ్చారు గొమ్ముగా వేసుకుంటారు. అందుకని ఈ సేమ్ కలర్ ఏదైనా చెప్పుల వరకు అంటే సేమ్ కలర్ వేస్తాను ఏ కాడికి. ఇదండి ఇచ్చేది ఒక చేత. నెక్స్ట్ వచ్చేసరికి మా బుడ్డమ్మాయికి కూడా, ఇది మా చెల్లెలు కుదిరింది కదా అమ్మాయికి ఒక 3 years, ఆమె కూడా మా చిన్నోడు అయితే కంపల్సరీ పాప తీసుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే పాప కూడా తీసుకు 200కి వచ్చేసేసి ఇవి కూడా క్యూట్గా ఉన్నాయి కదా ఇట్లాగా. ఇంకా ఇంతేనండి, ఫైనల్గా అయితే ఈ మొత్తం కలిసి తెచ్చిన చెప్పులు ఇవన్నీ కలిసి నాకైతే 5,000 పైన అయిపోయింది బిల్లు. కానీ ఒక్కసారిగా అది తెచ్చుకుంటామండి. ఇదండి ఎన్ని తెచ్చాను. మా పిల్లవాళ్ళకి
బ్యాట్లు అవి తీసుకొచ్చాను, ఆ వీడియో కూడా దీంట్లోనే పెడతానండి. ఇదండి వాళ్ళిద్దరు బ్యాట్స్ అయితే ఇవ్వండి. ఒక్కటి వచ్చి 120 రూపీస్ పడింది. ఒక్కదాంతో ఇద్దరు అసలు ఆడుకోరండి, 2 బ్యాట్లు కంపల్సరీ కావాలి. వాడిది వచ్చేసరికి ఫస్ట్ అక్కడే ఏమని చెప్పాడంటే నాకు రెడ్ కావాలన్నాడు, ఏడుకు వచ్చేసరికి ఎల్లో బ్యాట్ తీసుకుంటున్నాడు. అట్టుంటుంది మా చిన్నోడితోటి. ఇంక మా పెద్దోడు స్కూల్ నుంచి వచ్చేసరికి వీడియో ఒక బాల్ కూడా పోగొట్టేశాడు. ఇంకా నా హ్యాండ్ బ్యాగ్ వచ్చేసరికి అండి నాకైతే షార్ట్ హ్యాండ్ బ్యాగ్స్ అయితే 2 ఉన్నాయి, కానీ ఇట్లా పొడుగ్గా ఉండేది అయితే ఒకటి కూడా లేదండి. ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను. మీషోలో వాటిలో చూస్తే 180 170 రూపీస్ అలా ఉన్నాయి. సరే మళ్ళీ క్వాలిటీ ఎలా వస్తాయి ఏంటో అనుకుంటూ ఉన్నానండి. ఇంకా నేనైతే అక్కడ తీసుకున్న 150 రూపీస్కి వచ్చింది. ఒక ఫ్రంట్ సైడ్ వచ్చి 2 జిప్స్, బ్యాక్ సైడ్ 1 జిప్పు, ఇంకా మిడిల్లో ఒక 2 జిప్స్ ఉన్నాయండి. ఇట్లా షార్ట్గా అయినా వేసుకోవచ్చు, ఇట్లా పొడుగ్గానే వేసుకోవచ్చు అండి. చూడడానికి చాలా బాగుంది కదండి హ్యాండ్ బ్యాగ్ మెరూన్ కలర్లో. ఇంక అంతేనండి నా షాపింగ్ వీడియో. ఇది నచ్చినట్టు ఒక లైక్ ఇచ్చుకోండి. ఓకే అండి, బాయ్ అండి.